తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటుతున్నాయి. పల్ల వెంకన్న నర్సరీలో కొత్త రకం మొక్కలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. వారం రోజుల పాటు శ్రమించి సుమారు 1,50,000 మొక్కలతో అలంకరణ చేశారు. వీరుల సీమలో ఈ మొక్కల కూర్పును తిలకించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ఇప్పుడు ఉన్నాము. ప్రస్తుతం మనం చూసినట్లయితే 2026 హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కడియంలో ఎక్కడా లేని విధంగా అనేక లక్షలాది మొక్కలతో హ్యాపీ న్యూ ఇయర్ అని ఇక్కడ అనేక మొక్కలతో కూడా సందర్శన నిమిత్తం కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూసినట్లయితే చిన్న చిన్న ఆకులతో ఉన్న ఈ మొక్కలు అనేక ఆకర్షణీయంగా కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కడియం నర్సరీలో ఉన్నాము. పల్లా వెంకన్న నర్సరీలో పల్లా వెంకటేష్లు ఆయన నర్సరీలో హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఏర్పాటు చేసిన ఈ యొక్క సందర్శన ఎందరినో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. పల్లా వెంకన్న నర్సరీ అండి కడియం. అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వైకే న్యూస్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ నర్సరీలో మా నర్సరీలో ప్రతి సంవత్సరం కూడా ఈ నూతన సంవత్సరానికి ఏర్పాటు చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కూర్పుని నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసాం. ఇందులో ఆల్టర్నేటర్ రెడ్, వైట్, గ్రీన్, ఎల్లో మరియు ఆర్చిపోలియా బ్లాక్ తదితర రకాలను యూజ్ చేసి 5 రోజుల పాటు 25 మంది కూలీలతో లక్షలాది మొక్కల్ని ఈ కూర్పులో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మెయిన్ మేము ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకుని మన ఈ మొక్కల్లో ఎన్నైతే రకాలు ఉంటాయో, ఎన్నైతే కలర్స్ ఉంటాయో అవన్నీ కలగొలిపి ఈ కూర్పులో ఎంత అందంగా తీర్చిదిద్దామో, అలాగే మన దేశంలో రకరకాల ప్రాంతాలు, రకరకాల స్టేట్లు, రకరకాల ప్రదేశాలు ఉన్నాయి. అందరం కూడా సమిష్టిగా మన దేశ యొక్క అభివృద్ధికి అందరం ముందుకు రావాలని కోరుకుంటూ ప్రపంచ స్థాయి దేశాలతో మనం పోటీ పడే విధంగా మన దేశం యొక్క ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ 2026 సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలని, అందరికీ మంచి జరగాలని, దేశం యొక్క అభివృద్ధి మరియు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికి మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్ని మొక్కలు ఇవి? ఎన్ని రకాల మొక్కలు? ఇందులో కొన్ని లక్షలాది మొక్కలు యూజ్ చేసామండి, లెక్క పెట్టలేదు. కానీ ఇందులో ఆల్టర్నేటర్ రెడ్, వైట్, గ్రీన్, ఎల్లో మరియు ఆర్చిపోలియా బ్లాక్ అలాంటి రకాలను యూజ్ చేసి ఈ కూర్పులో ఏర్పాటు చేయడం జరిగిందండి. నాన్నగారి నుంచి కూడా ఇవి హ్యాపీ న్యూ ఇయర్ అనేది సందర్శిస్తుంటారు. ఏ రకంగా మీలో ఒక అనుభవం చెప్పండి, అంటే ఇలాగ ఎందుకు చేస్తుంది? యాక్చువల్గా ఏంటంటే ఇది ఎవరికి రాని అవకాశాన్ని మేము కోరుకుంటామండి. ఎందుకంటే మనం రంగోలీతో గానీ, ఫ్లవర్స్ తో గానీ ఈ డెకరేషన్ అన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ మొక్కల ద్వారాగా ఈ ఏర్పాట్లు చేయడం అనేది మాకు దొరికిన అదృష్టం అని అనుకుంటున్నాను. ఎందుకంటే మొక్కల్లో ఉండే రకాలని మనం ఎలివేట్ చేస్తూ ఇలాంటి కూర్పులు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే మొక్కల ద్వారాగా ఈ పాజిటివ్నెస్ అనేది అందరికి వైబ్రేషన్స్కి వెళ్తే అందరికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొక్కలు అనేది ప్రశాంతతకి నిలయం అనేది మా భావన. మొక్కలు అనేవి ప్రశాంతతకి భావన అనేది ఆయన యొక్క ఆలోచన. కెమెరామెన్ హరికృష్ణతో వైకే న్యూస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.